ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి 9th క్లాస్ తెలుగుకి సంబంధించి ఫస్ట్ లెసన్ అయితే చూద్దామండి. ఫస్ట్ లెసన్ వచ్చేసి ధర్మ బోధ. సో ఈ లెసన్కి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా మనం క్లియర్గా అయితే చూద్దాము. సో వీడియో వచ్చేసి కంప్లీట్గా చూడండి ఫస్ట్ నుంచి. అలాగే మనం కంటెంట్ అలాగే గ్రామర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. ఫస్ట్ ధర్మబోధ అనేటటువంటి లెసన్కి సంబంధించి దీని యొక్క మూల గ్రంథం అంటే ఎక్కడి నుంచి తీసుకున్నారు అంటే ఆంధ్ర మహాభారతం నుంచి అయితే తీసుకోవడం జరిగింది. సో దీని యొక్క కవి ఎవరు అంటే నన్నయ్య భట్టు అండి. ధర్మబోధ అనేటటువంటి లెసన్ యొక్క కవి ఎవరు అంటే నన్నయ్య భట్టు. సో ఈ ధర్మబోధ అనే లెసన్ని ఎక్కడి నుంచి తీసుకున్నారు? ఆంధ్ర మహాభారతం అనేటటువంటి మూల గ్రంథం నుంచి అయితే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ లెసన్లో వచ్చేసి దీవెన అనేసి ఉందండి. చదవండి, చర్చించండి అనే దాంట్లో చిన్నప్పుడు అమ్మ ఊరికి వెళ్తే నాకు చెల్లికి అన్నం ముద్దలు కలిపి పెట్టావు గుర్తుందా? పెద్ద ముద్దకి మారం చేసినప్పుడు నీ మొహంలో తుంటరి చిరునవ్వు మేము నీకు తీర్చలేని బాకీ అనేసి ఇచ్చారు. అంటే ఇది తల్లిదండ్రుల గురించి అయితే మనకు ఇవ్వడం జరిగిందండి. సంక్రాంతికి బయట 4 రోడ్ల కూడలిలో మా చేత వేయించిన భోగి మంట గుర్తుందా? మా ఇద్దరిని తలో వైపు పట్టుకున్న నీ చేతులతో నేనున్నానంటూ ఇచ్చే ధైర్యము మేము మీకు తీర్చలేని బాకీ. అలాగే పండగలలో పుట్టినరోజులలో నీకు అమ్మకి లేకపోయినా మాకిద్దరికి కొత్త బట్టలు కొన్న రోజు గుర్తుందా? ఆ రోజున పాత బట్టలే కట్టుకొని మా తలల మీద కొత్తగా కలిపిన అక్షింతలు వేసినప్పుడు మీ ఇద్దరి మొహాలల్లో ఆనందం మేము నీకు తీర్చలేనటువంటి బాకీ. ఖాళీ గుట్లో ఒంటరివై కూర్చున్నప్పుడు రెక్కలొచ్చిన పిల్ల పక్షులు ఎగరడం ఎంత సహజమో చెప్పావు గుర్తుందా? అప్పుడు నీ మొహంలో కనిపించిన ధైర్యము మా మీద చూపించిన నమ్మకము మేము నీకు తీర్చలేని బాకీ. అది ఆత్మవై పుత్రనామసి అనేసి ఇవ్వడం జరిగింది. అంటే మనకు తల్లిదండ్రుల గురించి వాళ్ళు మనకు చేసేటటువంటి ప్రేమ అనురాగాలు ఇవన్నీ గురించి అయితే మనకు ఇక్కడ చెప్పడం జరిగిందండి. సో దీన్ని ఎవరు రచించారు? దీవెన అనేటటువంటి దాన్ని ఎవరు రచించారంటే దంతుర్తి శర్మ అండి. దంతుర్తి శర్మ. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం చూసుకున్నట్లయితే మానవులు చేసే ప్రతి పనికి ప్రతి సంకల్పానికి వారి అంతరాత్మ అసలైన సాక్షి. అంతరాత్మను చంపుకుంటే మనిషి తనను తాను వంచుకున్నట్లే అవుతుంది. గృహస్థ ధర్మాన్ని, సంతాన ప్రాధాన్యాన్ని, సత్యం గొప్పతనాన్ని గురించి చెప్పడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం అన్నమాట. ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు సత్యాన్నే మాట్లాడడం వల్ల అలాగే మానవులు చేసే ప్రతి ఒక్క పని అంటే మనం ఏ పని చేస్తున్నాము, చెడ్డ పని చేస్తున్నామా, మంచి పని చేస్తున్నామా, ప్రతి ఒక్క దానికి కూడా మన అంతరాత్మే అసలైన సాక్షి అండి. ఎవరో చెప్పనవసరం లేదు మనం చెడు చేస్తున్నామా మంచి చేస్తున్నామా అనేది. మన అంతరాత్మనే మనము ప్రశ్నించుకుంటే మనము ఏది చేస్తున్నామో అదే మనకు చెప్తుందన్నమాట. అలాగే మన అంతరాత్మను చంపుకున్నట్లయితే అంటే ఒక మంచివాడు అనుకోండి, అతను చెడ్డ పని చేస్తున్నప్పుడు అతనికి చెప్తూ ఉంటుంది నువ్వు ఈ పని చేస్తున్నావు, ఇది తప్పు తప్పు అని మనకు ప్రతిసారి కూడా మన మనసు అనేది చెప్తూ ఉంటుందన్నమాట. అలా చెప్పినా కూడా అతను దాన్ని పట్టించుకోకుండా చెడ్డ పనే చేశాడనుకోండి, దాన్ని ఏమంటాము? అంతరాత్మను చంపుకొని మనిషి తాను వంచుకున్నట్లు అవుతుందన్నమాట. అలాగే ఈ లెసన్ ఏంటి అంటే గృహస్థ ధర్మాన్ని అలాగే సంతాన ప్రాధాన్యాన్ని, సత్యం యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పడమే ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశము. నెక్స్ట్ ఈ పాఠ్యాంశం యొక్క నేపథ్యం చూసుకున్నట్లయితే అంటే దీన్ని ఎక్కడి నుంచి తీసుకున్నారో అసలు ఏంటి దీంట్లో సారాంశం అంటే విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కావాలని తపస్సు చేస్తూ ఉన్నాడు. అతడి తపస్సు భంగం చేయడానికి దేవతలు మేనకను పంపారు. వారిద్దరికీ ఒక బాలిక జన్మించింది. ఆ శిశువును శకుంత అనే జాతి పక్షులు కాపాడతాయి. అందువల్ల ఆమెకు శకుంతల అని నామకరణం చేసి కణ్వ మహామునిని పెంచుకుంటాడనమాట. ఒకరోజు దుష్యంతుడు వేట కోసం వెళ్తూ కణ్వ మహాముని ఆశ్రమం దగ్గర ఆగాడు. శకుంతలను చూశాడు. ఆమెను గాంధర్వ వివాహం చేసుకుని తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. శకుంతలకు భరతుడు జన్మించాడు. తల్లి బిడ్డలను కణ్వుడు
అత్తగారింటికి పంపించాడు. నిండు కొలువులో దుష్యంతుడు ఆమెను తిరస్కరించాడు. దుష్యంతుడి మాటలు విని కలత చెందిన శకుంతల రాజుకు ధర్మబోధ చేయడమే ఈ పాఠ్యాంశం యొక్క నేపథ్యం. ఇక్కడ చూసుకున్నారా, ఇక్కడ ఏమిచ్చారంటే ఇక్కడ శకుంతలకు తన కుమారుడైతే పుట్టడం జరుగుతుందన్నమాట. ఇక్కడ వీళ్ళు గాంధర్వ వివాహం చేసుకోవడం వల్ల ఏంటంటే అతను పెళ్లి చేసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. అక్కడ తను ఇంతకుముందు శకుంతలను పెళ్లి చేసుకున్నట్లు కానీ వాళ్ళకు ఇలా పిల్లవాడు ఉన్నట్టు కానీ వాళ్ళకు తెలియదు అనమాట. అతనికి తెలియకపోవడం వల్ల అతడేంటి తన రాజ్యానికి వెళ్ళి తన రాజ్యపాలన చేస్తూ ఉంటాడు. కానీ ఒకానొక రోజు వచ్చేసి కణ్వుడు ఇక్కడ ఈ శకుంతలను అలాగే తన కుమారుడు భరతుడిని వచ్చేసి వాళ్ళ అత్తవారింటికి పంపడానికి ఇక్కడ దుష్యంతుడికి జరిగేటటువంటి రాజ్యసభలో అయితే రావడం జరుగుతుంది. అప్పుడు దుష్యంతుడు వీళ్ళని చూసి అతనికి గుర్తుండదనమాట. సో గుర్తు లేకపోవటం వలన మీరెవరు, ఎందుకు ఇలా వచ్చారు అనేసి అలా అడగడం జరుగుతూ ఉంటుంది. దాంట్లో అప్పుడు ఆమె ఏంటి శకుంతల మొత్తం జరిగినటువంటిది మొత్తం చెప్పి అలాగే అతనికి గుర్తొచ్చేలా చేయడమే ఈ పాఠ్యాంశం యొక్క నేపథ్యం అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇవి కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ దుష్యంతుడు కానీ కణ్వ మహాముని కానీ శకుంతలను ఎవరు పెంచుకున్నారంటే కణ్వ మహాముని పెంచుకోవడం జరుగుతుందన్నమాట. సో ఇలా ప్రతి ఒక్కటి కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుందండి. ఏ క్వశ్చన్ ఎలా ఇస్తారో తెలీదు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇది మొత్తం మనకు ధర్మబోధ అనేటటువంటిది ఏ ప్రక్రియలో ఉంటుందంటే ఇతిహాసం అండి. ఏ ప్రక్రియలో? ప్రాచీన పద్యం నేపథ్యంలో ఉంటుంది. సో ఇతిహాసం అనే పదానికి ఈ విధంగా జరిగింది అని అర్థం. ఇతిహాసం అనే పదానికి అర్థం ఏంటి? ఈ విధంగా జరిగింది అని అర్థం. ఇతిహాసంలో వచ్చేసి కథకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. ఇతిహాసంలో మనకు దేనికి ప్రాధాన్యత ఉంటుంది? కథకు ప్రాధాన్యత ఉంటుంది. రామాయణం, మహాభారతం ఇతిహాసాలు. ఇతిహాసాలలోని మూల కథను తీసుకొని వర్ణనలతో ఛందోబద్ధంగా పద్యాల రూపంలో కావ్యంగా మలిచి రాయటమే ఇతిహాస కావ్యము. ఈ కావ్యాలు కవి ప్రతిభా విశేషాలను వెల్లడిస్తాయి. అద్భుత కథాగమనంతో పాఠకుల మనసులలో చెరగని ముద్రను వేస్తాయి. సో ఇది వచ్చేసి దీని యొక్క ధర్మబోధ అనేటటువంటి లెసన్ యొక్క ప్రక్రియ వచ్చేసి మనకు ఏంటిది అంటే ప్రాచీన పద్యం అండి. సో ఇది ఎలా ఉంటుందంటే ఇక్కడ ఇతిహాసం గురించి ఇవ్వడం జరిగింది. ఇతిహాసం అనే పదానికి ఈ విధంగా జరిగింది అని అర్థం అండి. ఇతిహాసం అంటే అర్థం ఏంటి? ఈ విధంగా జరిగిందని చెప్తూ ఉంటాం కదా, దాన్ని ఇతిహాసం అంటాము. ఇతిహాసంలో దేనికి ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది? కథకు ప్రాధాన్యత ఉంటుంది. సో ఇక్కడ రామాయణం, మహాభారతాలను ఏమని పిలుస్తారు? ఇతిహాసాలు అనేసి పిలుస్తారు. సో ఇతిహాసాలలోని మూల కథను తీసుకొని వర్ణనలతో ఛందోబద్ధంగా పద్యాల రూపంలో కావ్యంగా మలిచి రాయటమే ఇతిహాస కావ్యం అండి. సో ఈ కావ్యాలు ఎలా అంటే కవి యొక్క ప్రతిభా విశేషాలను వెల్లడించడం జరుగుతుంది. అలాగే వీళ్ళు అంత అద్భుతంగా రాస్తారు కాబట్టి పాఠకుల మనసులలో కూడా చెరగని ముద్రను వేస్తాయన్నమాట ఇతిహాసాలు అనేవి. సో నెక్స్ట్ కవి పరిచయం చూసుకున్నట్లయితే నన్నయ భట్టు అండి. నన్నయ భట్టు వచ్చేసి 11వ శతాబ్దపు కవి. నన్నయ భట్టు 11వ శతాబ్దపు కవి. రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకొని ఆంధ్రదేశాన్ని పరిపాలించిన తూర్పు చాళుక్య రాజు రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి అన్నమాట ఇతను. ఆంధ్రదేశాన్ని పరిపాలించిన తూర్పు చాళుక్య రాజు అయినటువంటి రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి అండి నన్నయ భట్టు. వేదవ్యాసుడు సంస్కృతంలో రచించినటువంటి మహాభారతాన్ని ఆంధ్రీకరించిన కవయిత్రయంలో మొదటివారు నన్నయ్య అన్నమాట. ఆది సభా పర్వాలను అరణ్య పర్వంలో సగభాగాన్ని ఆంధ్రీకరించారు. అరణ్య పర్వంలో వచ్చేసి 4, ఆశ్వాసంలో 142వ పద్యం వరకు ఇతనైతే రాయడం జరిగింది. నెక్స్ట్ చాముండికా విలాసము, ఇంద్ర విజయం అనే కావ్యాలను ఆంధ్ర శబ్ద చింతామణి అనే వ్యాకరణ గ్రంథాన్ని నన్నయ్య రాశాడని ప్రతీతి. మనకు ఆంధ్ర శబ్ద చింతామణి అనేటటువంటి వ్యాకరణ గ్రంథాన్ని ఎవరు రచించారు అనేసి చాలాసార్లు అడిగారండి. సో ఎవరు రచించారు? ఆంధ్ర శబ్ద చింతామణి అనేటువంటి వ్యాకరణ గ్రంథాన్ని నన్నయ్య గారు రచించడం జరిగింది. సో నన్నయ్యకు సంబంధించినటువంటి బిరుదులు చూసుకున్నట్లయితే ఆదికవి, వాగను శాసనుడు అనేటటువంటి బిరుదులైతే ఉండడం జరిగింది. నెక్స్ట్
ఇతనికి ప్రధాన లక్షణాలు చూసుకున్నట్లయితే అక్షర రమ్యత, ప్రసన్న కథా కలితార్థయుక్తి, నానా రుచిరార్థ సూక్తి నిధత్వం నన్నయ కవిత్వంలో ఉన్నటువంటి ప్రధాన లక్షణాలు. అలాగే అనువాద పద్ధతిలో శైలిలో తరువాతి కవులకు మార్గదర్శి. నారాయణ భట్టు, పాలువూరి మల్లన్న, వేములవాడ భీమకవి, అలాగే మల్లయ్య రేచన, అధర్వణుడు మొదలైన వారు నన్నయ్య సమకాలికులు. ప్రస్తుత పాఠ్యభాగం చూసుకున్నట్లయితే మనకు నన్నయ్య భట్టు రచించినటువంటి శ్రీమద్ రామాంధ్ర మహాభారతంలోని ఆది పర్వం చతుర్థ శ్వాసంలోనిది. సో చూసుకున్నారు కదా, ఈ ధర్మబోధ అనేటటువంటి లెసన్ ఎక్కడి నుంచి తీసుకున్నారు? నన్నయ్య భట్టు రచించినటువంటి శ్రీమద్రాంధ్ర మహాభారతంలోని ఆది పర్వం చతుర్థ శ్వాసంలో నుంచి తీసుకోవడం అయితే జరిగిందండి. సో ఇది నన్నయ్య గురించి. నన్నయ్య గురించి చూసుకున్నట్లయితే మళ్ళీ ఒకసారి చూద్దాము. 11వ శతాబ్దపు కవి అండి. అలాగే ఇతను వచ్చేసి రాజరాజ నరేంద్రుని యొక్క ఆస్థాన కవి ఎవరు అంటే నన్నయ్య. అలాగే నన్నయ్య చూసుకున్నట్లయితే ఆంధ్ర శబ్ద చింతామణి అనేటటువంటి వ్యాకరణ గ్రంథాన్ని రచించింది ఎవరు అంటే నన్నయ్య. నన్నయ్యకు ఉండేటటువంటి బిరుదులు వచ్చేసి ఆదికవి, వ్యాగను శాసనుడు అనేటటువంటి బిరుదులు అయితే ఉన్నాయండి. ఈ ధర్మబోధ అనేటటువంటి లెసన్ ఎక్కడి నుంచి తీసుకోబడింది? ఇక్కడ శ్రీమద్ రామాంధ్ర మహాభారతంలోని ఆది పర్వం చతుర్థ శ్వాసంలో నుంచి తీసుకోబడింది. ఇది వచ్చేసి మనకు ఈ లెసన్లో ఉండేటటువంటి నేపథ్యము అలాగే కవి పరిచయానికి సంబంధించిందండి. సో ఇప్పుడు నెక్స్ట్ లెసన్ అయితే చూద్దాము. మనకు ఈ ధర్మబోధ అనేటటువంటి లెసన్ మొత్తం పద్యాల రూపంలో ఉంటుందండి. సో పద్యాలు అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. టెక్స్ట్ బుక్ వచ్చేసి కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే మీరు చదవండి. వీటి పద్యాలకు సంబంధించినటువంటి భావాలను అయితే మనము ఒకసారి క్లియర్గా చూసుకుందాము. పద్యాల భావాలను చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి ఈ లెసన్ యొక్క నేపథ్యం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. శకుంతల అలాగే తన కుమారుడు భరతుడు వచ్చేసి దుష్యంతుడి యొక్క సభలోకి రావడం జరుగుతుంది. దుష్యంతుడికి వచ్చేసి నేను నీ భార్యను, అలాగే ఇతను మన కుమారుడు భరతుడు అనేసి చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి దుష్యంతుడు తనకి గుర్తుండదనమాట. గుర్తుండకపోవడం వల్ల అతను నువ్వు నా భార్య కాదు, తను నా కొడుకు కాదు అని చెప్తూ ఉంటాడు. సో ఆ సమయంలో శకుంతల వచ్చేసి ధర్మబోధను చేయటం అంటే నేను నీ భార్యను, అలాగే నా కుమారుడు వచ్చేసి భరతుడు అనేసి చెప్పడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకు ఈ ధర్మబోధ లెసన్కి సంబంధించిందండి. సో దాంట్లో భాగంగా శకుంతల తన గురించి అలాగే దుష్యంతుడికి తెలియజేస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరు గాంధర్వ వివాహం చేసుకోవడం వల్ల దీనికి వీళ్ళ పెళ్ళికి వచ్చేసి ఎటువంటి సాక్ష్యాలు అనేటివి ఉండవు. కాబట్టి తన యొక్క వాళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు జరిగిన సంఘటనలు ఇవన్నీ గుర్తు చేస్తూ చెప్పడం జరుగుతుంది. సో ఈ పద్య భావాలను చూసుకున్నట్లయితే ఫస్ట్ది వచ్చేసి మహారాజా అన్నీ బాగా తెలిసిన వాడివి అయినా కూడా నాకు తెలియదు అంటున్నావు. తెలివి లేని వారి వలె ఎవరో ఇతరుల వలె మాట్లాడుతున్నావెందుకు? మన గాంధర్వ వివాహ విషయం ఇతరులకు ఎవ్వరికీ తెలియవద్దు అని సాక్షులు ఎవరూ లేరని, నేను ఎవరో తెలియదు అని అంటున్నావు. ధర్మాన్ని ఆచరించేవారు అబద్ధం చెప్పకూడదు అని భావం. సో అక్కడ శకుంతల తన కుమారుడు వచ్చినప్పుడు వాళ్ళు మహారాజు అంటే దుష్యంతుడు వచ్చేసి నాకు తెలియదు అని చెప్పినప్పుడు శకుంతల అంటుందన్నమాట, మన పెళ్ళి వచ్చేసి గాంధర్వ వివాహం జరగడం అంటే వాళ్ళిద్దరు ఉన్నప్పుడే చేసుకున్నారు కాబట్టి దానికి సాక్షులు ఎవరు లేరు కాబట్టి మీరు ఇలా అబద్ధాలు చెప్తున్నారా అనేసి శకుంతల అయితే చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ నిర్మలమైన కీర్తికి నిధి వంటి వాడ దుష్యంత మహారాజా. వేదాలు, పంచభూతాలు, ధర్మము, ఉదయము, సాయము అనే సంధ్యా సమయాలు, హృదయము, యముడు, చంద్రుడు, సూర్యుడు, పగలు, రాత్రి అనే మహాపదార్థాలు మానవుల ప్రవర్తనను ఎప్పుడు గమనిస్తూనే ఉంటాయి సుమా. ఆ మహాపదార్థాలు ఉండగా మానవుడు తనను తానే వంచుకోగలడా? తాను చేసిన దానిని దాచుకోలేడు అని భావము. అంటే ఇక్కడ వచ్చేసి శకుంతల మీరు చేసినటువంటిది మీకు గుర్తులేదా అని, అలాగే మన మధ్య జరిగినటువంటి వాటికి వీళ్ళందరూ కూడా సాక్షులు అనేసి చెప్తూ ఉంటుంది. నెక్స్ట్
థర్డ్ది చూసుకున్నట్లయితే రాజా మంచి బుద్ధితో బాగా పరిశీలిస్తే పతివ్రత గుణవంతురాలు సంతానవతి అనుకూలవతి అయిన భార్యను తిరస్కార భావంతో చూసే దుష్టబుద్ధి కలవాడికి ఈ లోకంలోనూ పరలోకంలోనూ సుఖాలు ఉంటాయా ఉండవు అనేసి చెప్తూ ఉంటుంది. నెక్స్ట్, భార్య అనుకూలవతి అయితే ఆ పురుషుడు గృహస్థ విధుల నట్టి యజ్ఞము అగ్నిహోత్రము అతిథి పూజ మొదలైన సమస్త కర్మలు ఆచరింపగలుగుతాడు. అతడికి ఇంద్రియ నిగ్రహం ఉంటుంది, సంతానం పొందగలుగుతాడు. ఎల్లప్పుడూ గృహస్థ ధర్మాన్ని ఆచరించే గృహస్థు అందుకోవలసినటువంటి ఫలితాన్నంతటినీ అందుకోగలుగుతాడు అనేసి చెప్తూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ధర్మము అర్థము కామము అనే పురుషార్థాలకు సాధించడానికి భార్య అనువైన సాధనము, గృహనీతి అనే విద్యకు నిలయమైనది, మంచి శీలాన్ని గురించి ప్రబోధించే గురుస్థానము, వంశం వృద్ధి చెందడానికి ఆధారమైనది, ఉత్తమ గతులు పొందడానికి ఊతకర్ర, గౌరవానికి ముఖ్య కారకురాలు, ఆదర్శప్రాయమైన శాశ్వతమైన మనుల వంటి గుణాలకు భార్య నిలయమైనది, భర్త హృదయానికి భార్య మాత్రమే ఆనందాన్ని కలిగిస్తుంది, ఇంటి యజమానికి ఇల్లాలి కంటే ఇంపైనది వేరొకటి లేదు, భార్య పిల్లలను ఆప్యాయంగా చూసుకునే వారికి ఎక్కడైనా ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఎటువంటి ఆపదల్లోనైనా ఏ తీరాలలో అయినా చుట్టుముట్టిన దుఃఖాలన్నీ తొలగిపోతాయి అనేసి ఇవన్నీ శకుంతల దుష్యంతుడి యొక్క సభలో అయితే చెప్తూ ఉంటుందన్నమాట. రాజా పురుషుడు నీళ్లలో తనను నీడను తాను స్పష్టంగా చూసిన విధంగా తండ్రి కొడుకును చూసి మిక్కిలి సంతృప్తితో చెప్పలేనంత ఆనందాన్ని పొందుతాడు. ఒక దీపం నుండి మరొక దీపం పుట్టి వెలుగుతుంది, అలాగే నీ పుణ్య శరీరం నుండి ఈ పుత్రుడు పుట్టి ప్రకాశిస్తున్నాడు అని భరతుని గురించి కూడా చెప్తూ ఉంటుంది. అయితే ఓ దుష్యంత మహారాజా, విరుద్ధమైన మాటలు మారు మాటలు ఎందుకు? మీ పుత్రుడిని కౌగలించుకోండి, ఇతన్ని ఆలింగం వలన కలిగే సుఖాన్ని అనుభవించండి. ముత్యాల హారాలు పచ్చకర్పూర పొడి మొదలైనవి ఏవి కాకుండా ఇంతటి సుఖాన్ని గొప్ప చల్లదనాన్ని కలిగించలేవు అనేసి చెప్తుంది. అంటే వీరి యొక్క పెళ్ళికి వచ్చేసి ఎటువంటి సాక్ష్యాధారాలు లేకపోవడం వలన తన కొడుకునన్నా తను హత్తుకుంటే ఏమైనా అతనికి ఏమైనా స్పర్శ వల్ల తనకేమైనా గుర్తొస్తుందేమో అనేసి శకుంతల ఇవన్నీ చెప్తూ ఉంటుందన్నమాట. ధర్మం నందు అందున ఉత్తమమైన ధర్మం నందు ప్రీతి కలవాడ, ప్రతిష్టమైన చలనము లేని బుద్ధి కలవాడ, మన వివాహమైన నాడు నాకు ఇచ్చిన వరం ఉంది, అది నిజం. అది నిలిచి ఉండగా నేను అనేక మంచి గుణాలు కలవాడిని, వంశ విస్తారకుడైన పుత్రుణ్ణి ఏ కారణం లేకుండానే కాదనడం తగునా? ఇది నీకు న్యాయం కాదు అనేసి చెప్తూ ఉంటారనమాట. సత్యవాక్యాన్ని పరిపాలించే నియమం గల ఓ రాజా, మంచి నీటితో నిండిన 100 చేదుడు బావుల కంటే ఒక దిగుడు బావి మేలు. 100 చేదుడు బావుల కంటే ఒక దిగుడు బావి మేలు అంటండి. అలాంటి దిగుడు బావులు 100 కంటే ఒక యజ్ఞం మంచిది. అటువంటి 100 యాగాల కంటే ఒక పుత్రుడు మేలు. అటువంటి 100 మంది పుత్రుల కంటే ఒక సత్యవాక్యం చాలా గొప్పది అనేసి చెప్తూ ఉంది. ఒక త్రాసులో 1000 అశ్వమేధ యాగాలు చేసిన ఫలితాన్ని ఒకవైపు, ఒక సత్యాన్ని మాత్రమే మరోవైపు ఉంచి తూచితే సత్యం వైపునకు ముళ్ళు మొగ్గు చూపుతుంది, అంటే సత్యమే గొప్పదని నిరూపించినట్లు అనేసి చెప్తూ ఉంటుంది. సో ఈ విధంగా మనకు శకుంతల అయితే ఎన్ని చెప్పినా కూడా దుష్యంతుడు ఒప్పుకోకుండా ఈ విధంగా మాట్లాడుతూ ఉంటాడు. ఓ శకుంతల, మహారాజునైన నేనెక్కడ? ఆశ్రమంలో ఉన్న నువ్వు ఎక్కడ? కుమారుడెక్కడ? ఇంతకుముందు నిన్ను ఏనాడు నేను చూడలేదు. స్త్రీలు అసత్యాలు చెప్తారన్నట్లుగా ఇలా మాట్లాడడం నీకు తగునా? ఇది నీకు సముచితం కాదు అన్నాడు. తాను తప్పును కప్పిపుచ్చుకోవడానికి దుష్యంతుడు శకుంతలపైనే నేరారోపణ చేస్తూ ఉన్నాడు. అంటే దుష్యంతుడికి తనకు గాంధర్వ వివాహం జరిగిందని తెలియకపోవడం వల్ల శకుంతల ఎన్ని చెప్పినప్పటికీ కూడా మాకు ఎలాంటి సంబంధం లేదు అనేసి ఇతను చెప్పడం జరుగుతుంది. ఇక పైన తనకు దైవమే దిక్కని భావించి ఆ ఉత్తమ పతివ్రత కొడుకును వెంటబెట్టుకుని తిరిగి వెళ్ళిపోతున్న సమయంలో వచ్చేసి
ఈ భరతుడు నీకు శకుంతలకు పుట్టిన ముద్దు బిడ్డడు. ఈ పుత్రుణ్ణి స్వీకరించి పోషించండి. ఉత్తమ ఇల్లాలు, ఉత్తమ కీర్తి కలిగినది. మహాపతివ్రత అయిన శకుంతల వివేకంతో నిజమే చెప్పినది అని దివ్యవాణి ఆ సభలోని వారంతా విని ఆశ్చర్యపడేటట్లుగా పలికింది. అంటే వీళ్ళకు ఇలా అతను వచ్చేసి దుష్యంతుడు శకుంతలని నమ్మకపోవడంతో శకుంతల వెళ్ళిపోతుంటే దివ్యవాణి అనేది అంటే ఎవరో దేవతలాగా వచ్చి చెప్తూ ఉంటారు కదా, సో అది పలుకుతుందనమాట. తను నీ భార్యనే, అలాగే తను నీ కుమారుడు అని చెప్పడం వల్ల దుష్యంతుడు వచ్చేసి వాళ్ళని దగ్గరికి తీసుకోవడం జరుగుతుంది. సో ఈ లెసన్ మొత్తానికి సంబంధించింది ఇదండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే దీంట్లో మనకు కొన్ని అర్థాలు అయితే ఉన్నాయండి ఈ లెసన్కి సంబంధించి. విమల అంటే నిర్మలమైన, విమల అంటే నిర్మలమైన, అలాగే యశోధిని అండి, యశోధిని అంటే కీర్తికి నిలయమైన వాడ. అలాగే వేదములు, మనకు ఎన్ని వేదాలు ఉన్నాయండి? 4 వేదాలు ఉన్నాయి. అవి ఏవి అంటే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. అలాగే పంచభూతాలు, పంచభూతాలు అంటే ఏమేమి వస్తాయి? భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం అనే 5 మనకు పంచభూతాలుగా అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ సంధ్యలు అంటే ఉదయం సంధ్య, సాయంత్రం సంధ్య, 2 పొద్దులకు మధ్య కాలాన్ని సంధ్యలు అనేసి చెప్తాము. యముడు అంటే యమధర్మరాజు, చంద్ర సూర్యులు అంటే చంద్రుడు, సూర్యుడు. అహంబు అంటే పగలు అండి, అహంబు అంటే పగలు. రాత్రియున్ అంటే రాత్రి. మహత్, మహత్ అంటే ఏంటండి? చాలా గొప్పదైన, మహత్ అంటే అర్థము చాలా గొప్పదైన. నెక్స్ట్ పురుష వృత్తము, పురుష వృత్తము అంటే మానవులు చేసే పనులను అండి, పురుష వృత్తములు అంటే మానవులు చేసే పనులను. ఎరుగుచున్ అంటే తెలుసుకుంటూ. ఉండున్ ప్లస్ చూవే అంటే ఉంటాయి సుమా అని అర్థము. నెక్స్ట్ మృచ్చిలన్ అండి, మృచ్చిలన్ అంటే అర్థం ఏంటి? వంచింపగా అంటే మోసగించడం. మృచ్చిలన్ అంటే అర్థం ఏంటి? మోసగించటం. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సమర్థులు అనే పదానికి వ్యతిరేక పదార్థాన్ని గుర్తించండి అనేసి ఇచ్చారు. సమర్థులు అంటే వ్యతిరేక పదార్థం ఏమవుతుందండి మనకు? అసమర్థులు అనేసి అవుతుంది. నెక్స్ట్ అపరిచిత గద్యం అయితే ఇచ్చారండి. ఈ చిన్న ప్రశ్నలకు సమాధానాలు రాయండి అనేసి ఇచ్చారు. మనకు అపరిచిత గద్యం కూడా ప్రతిసారి కూడా అడుగుతూ ఉంటారు. ఇవి కూడా మనకు టెక్స్ట్ బుక్ నుంచే ఇస్తారండి. సో దీనికి సంబంధించి చూద్దాము. 20వ శతాబ్దంలో తమ రచనల ద్వారా, ఆచరణ ద్వారా, సంఘసేవ ద్వారా ఆంధ్రజాతిని ప్రభావితం చేసిన మహనీయులలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత కళాప్రపూర్ణ చర్ల గణపతి శాస్త్రి గారు ఒకరు. వీరు ప్రాచీన గ్రంథాల అనువాదకుడు, సంపాదకుడు, అలాగే గాంధేయవాది, శతాధిక గ్రంథకర్త. తమ రచనలను దేశ సేవకు వినియోగించాలని 1950లో వచ్చేసి ఆర్ష విజ్ఞాన పరిషత్ను స్థాపించారు. ఆర్ష విజ్ఞాన పరిషత్ అండి. ఉప్పు సత్యాగ్రహము, విదేశీ వస్తు బహిష్కరణ, క్విట్ ఇండియా ఉద్యమము, సహాయ నిరాకరణ ఉద్యమము మొదలైన వాటిలో చురుగ్గా పాల్గొన్నారు. సర్వోదయ మండలి ఉద్యమ నాయకులు వినోబాబావే అనుచరులుగా పాదయాత్ర చేసి తమ 5 ఎకరాల భూమిని దానం చేసినటువంటి త్యాగశీలి ఎవరు అంటే చర్ల గణపతి శాస్త్రి గారండి. స్వాతంత్ర సమరయోధుల పింఛను, అలాగే ఉద్యోగ పింఛను వద్దంటూ నా తల్లికి సేవ చేసి డబ్బు తీసుకుంటానా అని ప్రశ్నించారు. హోమియో వైద్యము, అలాగే ప్రకృతి వైద్యము ఉచితంగా చేసేవారు. రాట్నం వడికేవారు. స్త్రీలు మాతృభూమితో సమానమని తెలిసి వారికి చేయూతనిచ్చి ఉపాధి కల్పించి మహిళా సాధికారతకు కృషి చేశారు. రాత్రిపూట ఒక లాంతరుతో గ్రామాలకు వెళ్ళి వయోజన విద్య, అలాగే పారిశుద్ధ్యం గురించి నేర్పి చైతన్యపరిచేవారు. తమ ఇంటిని ఆశ్రమంగా మలిచి వృద్ధులకు, అలాగే అనాథలకు ఆశ్రయం ఇచ్చారు. ఇది కులమతాలకు అతీతంగా ఈనాటికి నడుస్తుంది. వీరి తుది శ్వాస వరకు సేవా తత్పరతోనే జీవించారు. ఇది వచ్చేసి మనకు చర్ల గణపతి శాస్త్రి యొక్క జీవిత చరిత్ర గురించి అయితే మనకు ఇవ్వడం జరిగిందండి. సో మీకు లెసన్ అయిపోయినమంటే వీటికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ కూడా వెంటనే అయితే అప్లోడ్ చేయడం జరుగుతుందండి. ప్రతి ఒక్కరు కూడా అవి కూడా ప్రాక్టీస్ బిట్స్ కూడా చూడండి. సో ఇవి వచ్చేసి మనకు లెసన్కి సంబంధించిందండి. లెసన్కి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా అంటే భావము, ప్రతిపదార్థము, అలాగే కవి గురించి చెప్పడం